మన తల చుట్టూ తిరిగే పక్షులు లాంటివి పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అభిప్రాయాలు మన తల చుట్టూ ఎగిరే పక్షులు లాంటివి. వాటిని మన తల చుట్టూ ఎగరకుండా ఆపలేం. కానీ ఒకటి చేయగలం. వాటిని మన తలలో గూడు కట్టుకోకుండా చేయగలం. కొంతమందికి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు కలిగినప్పుడు భయం కలిగిద్ది. తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు, తప్పుడు తలంపులు తగిలినప్పుడు భయం కలిగిద్ది. నాకేంటి చండాలపు ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఉద్దేశాలు వస్తున్నాయి అని కొంచెం బాధపడుతూ ఉంటారు, ఆవేదనలో ఉంటారు. నేను చెప్తున్నా, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు రాకుండా మనం ఆపలేం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే శరీరంలో మనం బ్రతుకుతున్నాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరిగి ఉంటిని. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయి అని రాశాడు. ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే అన్నీ కూడా దరిద్రాలే. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, కక్షలు, అసూయలు, మత్తులు, అల్లరితో కూడిన ఆటపాట్లు అన్నీ మొత్తం చాలా రకాలు చెప్తాడు. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఒకటన్నా మంచిది ఉంటుందేమో అని చూస్తే అన్నీ చెడిపోయినయే చెప్తారు అక్కడ. నిజంగా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేవి అవే కదా. తాగేటప్పుడు మంచి ఫ్రెష్ నీళ్లు తాగుతాం. తిరిగి మన నుంచి విసర్జించేటప్పుడు, తినేటప్పుడు చికెన్, మటన్, బిర్యానీ. తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం. చెమట రూపంలో మనం బహిర్గతం చేసేటప్పుడు శ్వేర రంధ్రాల గుండా స్వేదం వచ్చినప్పుడు అది దుర్గంధం. అవునా? తాగేటప్పుడు వాటర్ తాగుతాం, ఉమ్ముతాం. ఉమ్ము మన బాడీ నుండి, మన నుండే ఉత్పత్తి అయింది. తిరిగి దాన్ని తీసుకోగలమా? అసహ్యం. చూడండి, తీసుకోనేమో మంచిది తీసుకుంటాం, కానీ వీటి నుంచి తిరిగి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుదే. ఇదొక పాఠం. అలాగే శరీర కార్యములు కూడా హేయమైన కార్యములు. వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదని పౌలు మహనీయుడు చెప్పాడు. అలాంటి శరీరంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు అలంచులు, తప్పుడు తలంపులు ఇవన్నీ మనకి ఎదురవుతాయి. అవి మనకు రావటం తప్పు కాదు. వాటిని పారద్రోలకుండా, వాటిని మన తలకాయలో గూడు కట్టుకొనిచ్చి, వాటికి క్రియారూపం ఇచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది. అది మనల్ని పట్టి పీడిస్తుంది. అది పాయింట్. పాపానికి క్రియారూపకం ఇయ్యనంత వరకు నీకు డేంజర్ లేదు బిడ్డ, లెక్కలో కూడా రాదు అక్కడ. చాలామంది అనుకుంటారు, ఇన్ని రకాల తప్పుడు ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇన్ని దరిద్రగొట్టు తలంపులు నాకు వస్తున్నాయి, వీటన్నిటినీ నేను చేయకపోయినా, అలాంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నందున మరి దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో, క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీరుస్తాడేమో అనే భయం పరిశుద్ధులకు ఉంటుంది. పరిశుద్ధులారా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతామని రాయబడి ఉన్న మాట నిజమే. కానీ అక్కడ తీర్పులోనికి దేవుడు తీసుకొచ్చేది మనము శరీరముతో చేసిన వాటిని, మనం తలచిన వాటిని, ఆలోచించిన వాటిని కాదు. మనం చేసిన వాటిని లెక్కలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చూడండి ఆ వచనం, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును శరీరముతో చేస్తే, దేహముతో జరిగిస్తే వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము యొద్ద జడ్జ్మెంట్ ఉంటుంది. అది పాయింట్. జస్ట్ తలంపుల్లో, ఆలోచనల్లో, మన ఉద్దేశాల్లో కలిగి ఉన్నంత మాత్రాన